హాయ్ అండి. వెల్కమ్ టు అను ఫ్యామిలీ తెలుగు ట్రావెలర్. నేను నర్మదా పుష్కరాలు వీడియోలు చేసినప్పుడు అందరికీ కూడా చాలా హెల్ప్ అయిందని చాలామంది మెసేజెస్ అయితే చేశారండి. నా వీడియోలు చాలా హెల్ప్ అయ్యాయని చెప్పారు. అందుకే ఇప్పుడు నేను కుంభమేళాకి సంబంధించిన వీడియో చేద్దామని ఈ వీడియో చేస్తున్నానండి. ఈ వీడియోలో అసలు కుంభమేళా అంటే ఏమిటి? కుంభమేళా చరిత్ర ఏమిటి? కుంభమేళాలో ఎన్ని రకాలు ఉన్నాయి? ఈ సంవత్సరం కుంభమేళా ఎక్కడ జరుగుతుంది? ఎప్పటి నుండి ఎప్పటి వరకు జరుగుతుంది? కుంభమేళాలో ముఖ్యమైన డేట్స్ ఏంటి? ఎక్కడో హిమాలయాల్లో తపస్సు చేసుకుని నాగసాధువులు వచ్చే అంత విశిష్టత ఏముంది? కుంభమేళాలో ఏమి చేస్తారు? మనం అక్కడ చుట్టుప్రక్కల చూడవలసిన ప్రదేశాలేంటి? అలాగే ట్రాన్స్పోర్టేషన్ డీటెయిల్స్, అక్కడ ప్రసిద్ధి ఘాట్లేంటి? ఇలాంటి డీటెయిల్స్ అన్నీ అయితే నేను మీకు డీటెయిల్గా చెప్తాను. లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి. సౌత్లో ఉండే వారందరూ కూడా ప్రతి సంవత్సరం వచ్చే పుష్కరాలకి తప్పకుండా వెళ్తున్నారు కదండి. ఎందుకంటే దాని యొక్క విశిష్టత మనకు తెలుసు కాబట్టి ప్రతి సంవత్సరం మనం మిస్ అవ్వకుండా పుష్కరాలకి వెళ్తున్నాం. అలాగే ఈ కుంభమేళ యొక్క విశిష్టత తెలియక ఇన్నాళ్ళు మనం వెళ్ళలేదు. కానీ ఇప్పుడు ఆ కుంభమేళ యొక్క ప్రాముఖ్యత తెలుసుకున్న వాళ్ళందరూ కూడా తప్పకుండా కుంభమేళాకైతే వెళ్తున్నారు. ఇప్పుడు కుంభమేళ ఎక్కడ జరుగుతుంది అంటే 2025వ సంవత్సరంలో జనవరి 14 నుండి అంటే మకర సంక్రాంతి నుండి ఫిబ్రవరి 26వ తారీఖు వరకు అంటే మహాశివరాత్రి వరకు కూడా ఈ కుంభమేళా ప్రయాగరాజ్లో జరుగుతుంది. ఇప్పుడు ఈ 2025వ సంవత్సరంలో జరుగుతున్న ఈ కుంభమేళాని పూర్ణ కుంభమేళా అంటారండి. ఈ పూర్ణ కుంభమేళా అనేది ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. కుంభమేళా అనేది ప్రదేశాలకి సంబంధించిందేనండి, నదులకి సంబంధించింది కాదు. కానీ కుంభమేళాలో జరిగే ఆచారం ఏంటంటే నదీ స్నానాలే అక్కడ ముఖ్యమైన ఆచారం. భారతదేశంలోని 4 ప్రదేశాలలో ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి పూర్ణ కుంభమేళా జరుగుతుందండి. అది ఎక్కడంటే అలహాబాద్ అంటే ప్రయాగ్రాజ్, నెక్స్ట్ హరిద్వార్, మూడోది ఉజ్జయిని, నాలుగవది నాసిక్. కుంభమేళా అనేది ప్రదేశాలకి సంబంధించిందే కానీ నదులకు సంబంధించింది కాదు అన్నారు. కానీ అక్కడ ఆచారం మాత్రం నది స్నానం అని చెప్పారు కదా అని మీకు డౌట్ రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు నాసిక్లో పూర్ణ కుంభమేళా జరుగుతుంది అనుకోండి. నాసిక్లో ఉన్న నది గోదావరి నది. మనం అక్కడ స్నానం చేస్తాం. కుంభమేళా సమయంలో రాజమండ్రిలో కూడా గోదావరి నది ఉంది కదా, అక్కడ గోదావరి నదిలో స్నానం చేస్తాం అంటే అది కుంభమేళా కింద రాదండి. అందుకే చెప్పాను, ఇది ప్రదేశాలకు సంబంధించిందే కానీ నదులకు సంబంధించింది కాదు. ఆ ప్రదేశాల్లో ఉన్న ఆ నదుల్లో మనం స్నానం ఆచరించడం అనేదే కుంభమేళా. అసలు కుంభమేళా ఎన్ని రకాలో ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణ కుంభమేళా ఇది ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. రెండోది అర్ధ కుంభమేళా ప్రతి 6 సంవత్సరాలకు ఒకసారి హరిద్వార్లో లేదా ప్రయాగ్రాజ్లో మాత్రమే జరుగుతుంది. మూడోది పూర్ణ కుంభమేళా. ఈ పూర్ణ కుంభమేళా అనేది ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి ప్రయాగ్రాజ్లో కానీ, హరిద్వార్లో కానీ, ఉజ్జయినిలో కానీ, నాసిక్లో కానీ జరుగుతుంది. అయితే ప్రతి 3 సంవత్సరాలకి ఒకసారి ఈ 4 పవిత్ర స్థలాలలో ఏదో ఒక స్థలంలో పూర్ణ కుంభమేళా నిర్వహిస్తారు. నాలుగవది మహాకుంభమేళా. మహాకుంభమేళా ప్రయాగ్రాజ్లో మాత్రమే జరుగుతుందండి. ఇది ప్రతి 144 సంవత్సరాలకి ఒకసారి వస్తుందండి. అంటే 12 పూర్ణ కుంభమేళాల తర్వాత వస్తుంది. కుంభం అంటే కుండ, దీనినే కలశం అని కూడా మనం అంటాం. కుంభరాశిలోనే ఈ పండుగను నిర్వహిస్తారు. మేళా అంటే కూటమి లేదా కలయిక లేదా జాతర. హర్షవర్ధనుడి కాలంలో భారతదేశాన్ని సందర్శించిన చైనా యాత్రికుడు హుయాన్ త్సాంగ్ రచనలలో మొదటిగా కుంభమేళాకు సంబంధించిన ప్రస్తావన కనిపిస్తుంది. హిందూ పురాణాలను గమనిస్తే పురాణ గాథలలో, హిందూ సిద్ధాంతాలలో, క్షీరసాగర మదన సందర్భంలో, భాగవత పురాణంలో, విష్ణు పురాణంలో, మహాభారతంలో, రామాయణంలో కుంభమేళాకు సంబంధించిన ప్రస్తావన కనిపిస్తుంది. కుంభమేళా ఆచారం. ఎక్కడైతే కుంభమేళా నిర్వహించడం జరుగుతుందో అక్కడ నదీ జలాలలో పవిత్ర స్నానం ఆచరించడం అనేదే ముఖ్యమైన ఆచారం. 8వ శతాబ్దపు హిందూ తత్వవేత్త అయిన ఆదిశంకరాచార్యులు చేసిన ప్రయత్నాలలో భాగంగా ఈ పండుగ సాంప్రదాయకంగా ఘనత పొందింది. కార్తీక మాసంలో 1000 సార్లు గంగా స్నానం చేస్తే, అలాగే వైశాఖ మాసంలో 1,000,000 సార్లు నర్మదా స్నానం చేస్తే, ఇంకా మాఘమాసంలో 100 సార్లు గంగా నదిలో స్నానం చేస్తే ఎంత ఫలితం లభిస్తుందో ఈ ఒక్క ప్రయాగరాజ్లో కుంభమేళా
రోజున స్నానం చేస్తే అంతే ఫలితం లభిస్తుందని మనకి స్కంద పురాణంలో చెప్పబడిందంటండి. తులసీదాసు గారు కుంభమేళా గురించి ఒక కీర్తన రాశారంటండి. ప్రయాగరాజులో మాఘమాసంలో ఈ కుంభమేళా స్నానం చేస్తే త్రికాలం అంటే ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం 3 సార్లు స్నానం చేస్తే వేల అశ్వమేధ యాగాలు చేస్తే ఎంత ఫలితం వస్తుందో అంతకంటే ఎక్కువ ప్రతిఫలం కలుగుతుందని తన కీర్తనలో చెప్పారంటండి. కుంభమేళా అనేది వేటిని ఆధారంగా చేసుకొని నిర్వహిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. గ్రహాల కదలిక కూడా కుంభమేళా నిర్వహించడంలో కీలక పాత్ర పోషిస్తాయంటండి. ప్రతి స్థలంలోనూ కుంభమేళా నిర్వహించే తేదీలను సూర్యుడు, చంద్రుడు, బృహస్పతి యొక్క స్థానాల ఆధారంగా నిర్ణయించడం జరుగుతుందంట. దేవగురువు బృహస్పతి వృషభ రాశిలో, గ్రహాల రాజు సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు ప్రయాగరాజులో కుంభమేళా నిర్వహించబడుతుంది. బృహస్పతి, సూర్యుడు సింహరాశిలో ఉన్నప్పుడు నాసిక్లో, త్రయంబకేశ్వర్లో కుంభమేళా నిర్వహిస్తారు. బృహస్పతి, సూర్యుడు వృశ్చిక రాశిలో ఉన్నప్పుడు ఉజ్జయినిలో కుంభమేళా నిర్వహిస్తారు. అలాగే సూర్యుడు మేషరాశిలో, బృహస్పతి కుంభరాశిలో ఉన్నప్పుడు హరిద్వార్లో కుంభమేళా నిర్వహిస్తారు. ఇప్పుడు ఈ కుంభమేళా ఏ నది ఒడ్డున జరుగుతుందో తెలుసుకుందాం. ఉత్తరాఖండ్లోని హరిద్వార్లో గంగా నది ఒడ్డున, మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో క్షిప్రా నది ఒడ్డున, మహారాష్ట్రలోని నాసిక్లో గోదావరి నది ఒడ్డున, ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజ్లో త్రివేణి సంగమం ఒడ్డున. ఆదిశంకరాచార్యులు వారు 10 ఆఖారాలు, అర్ధకుంభం మరియు కుంభమేళాను స్థాపించినట్లు చారిత్రక గ్రంథాలు ఆధారాలను సూచిస్తున్నాయి. ప్రయాగరాజ్లోని కుంభమేళా ఇతర ప్రదేశాలలో జరిగే అన్ని కుంభోత్సవాలలో అత్యంత ముఖ్యమైనదిగా పరిగణించబడింది. ఇది కాంతి మరియు జ్ఞానం యొక్క మూలంగా పరిగణించబడింది. గంగా మరియు యమునా సంగమం వద్ద ఉన్న దశ అశ్వమేధ ఘాట్ వద్ద బ్రహ్మ అశ్వమేధ యాగాన్ని నిర్వహించాడని మరియు విశ్వాన్ని సృష్టించాడని నమ్ముతారు. దీని కారణంగా ఇది అన్ని ఇతర కుంభోత్సవాలలో అత్యంత ప్రసిద్ధమైనది మరియు ముఖ్యమైనదిగా చెప్పబడింది. దేశం నలుమూలల నుంచే గాక ప్రపంచం అంతటి నుండి తండోపతండాలుగా వచ్చి భక్తులు పుణ్యస్నానాలు ఆచరించే మహాక్రతువే ఈ కుంభమేళా. కుంభమేళాలో పుణ్యస్నానం చేస్తే మోక్షం లభిస్తుందని, పునర్జన్మ ఉండదని భక్తులు విశ్వసిస్తారు. అసలు ఈ కుంభమేళా ఎలా ప్రారంభమైందో ఇప్పుడు మనం తెలుసుకుందామండి. సముద్ర మథనంతో ఈ కుంభమేళా అనేది ప్రారంభమైంది. పురాణాల ప్రకారం దేవతలు తమ శక్తిని పోగొట్టుకొని దానిని తిరిగి పొందడం కోసం అమృతాన్ని సంపాదించాలని క్షీరసాగర మథనానికి పూనుకుంటారు. దేవతలు, రాక్షసులు కలిపి అమరత్వం కోసం అమృతాన్ని పొందడానికి సముద్ర మథనం చేసినప్పుడు ఆ సముద్రంలో మొదట హాలాహలం బయటపడింది. దానిని ఆ పరమశివుడు స్వీకరిస్తాడు. ఆ తరువాత అమృతం రాగానే దేవతలు ఆ అమృతాన్ని స్వీకరించి అమరత్వాన్ని సొంతం చేసుకోవాలనుకుంటారు. కానీ దేవతలకి రాక్షసులకి మధ్య అమృతం కోసం భీకర పోరు జరుగుతుంది. అప్పుడు ఆ శ్రీ మహావిష్ణువు మోహిని అవతారం ఎత్తి ఆ అమృతపు కుంభాన్ని తీసుకొని పారిపోతూ ఉన్న సమయంలో ప్రయాగరాజ్, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్లలో కొన్ని అమృతపు బిందువులు పడ్డాయంట. దేవతల 12 రోజులు మానవుల 12 సంవత్సరాలతో సమానం. సముద్ర మథనం సమయంలో అమృతం కోసం దేవతలు, రాక్షసుల మధ్య యుద్ధం 12 రోజులు కొనసాగింది. ఈ 12 రోజులు మానవులకు 12 సంవత్సరాలుగా పరిగణించబడుతుంది. అందుకే 12 ఏళ్లకు ఒకసారి కుంభమేళా జరుపుకుంటారు. ఈ కాలంలో నదులు అమృతంగా మారతాయని చెబుతారు. అందువల్ల యాత్రికులు కుంభమేళాకు స్నానమాచరించడానికి వస్తారు. కుంభమేళా జరిగినప్పుడు నాగసాధువులు వస్తారంటండి. నాగసాధువులు ఎలా వస్తారో ఎలా వెళ్తారో కూడా ఎవరికీ తెలియదంట. వాళ్ళు బస్సులు ఎక్కినట్లుగా కానీ, విమానాల్లో వచ్చినట్లుగా కానీ, లేదంటే ట్రైన్లో ఎక్కినట్లుగా కానీ, రోడ్డు మీద నడిచినట్లుగా కానీ ఆధారాలు ఏమీ ఉండవంట. సడన్గా వస్తారంట. వారి పని ఏదో వారు పూర్తి చేసుకోగానే 1-2 కిలోమీటర్లు నడిచి వెళ్తారంటండి. తర్వాత ఎవ్వరికీ కనిపించరంట. దానినే సూక్ష్మ శరీర జ్ఞానం అంటారంట. మరి ఈ నాగసాధువులు ఏ రోజుల్లో వస్తారో ఇప్పుడు తెలుసుకుందామండి. ఈ 44 రోజులు జరిగే కుంభమేళాలో ముఖ్యమైన రోజులు 6 ఉంటాయండి. అందులో మరీ ముఖ్యమైన రోజులు 3 రోజులు ఉంటాయి. ఆ 3 రోజుల్ని
షాహీ స్నానాలు అంటారు. జనవరి 14వ తారీఖు అంటే మంగళవారం మొదటి షాహీ స్నానం అండి. ఆ రోజు సాధువులందరూ కూడా వచ్చి స్నానం చేస్తారు. నెక్స్ట్ జనవరి 29వ తారీఖు బుధవారం మౌని అమావాస్య అంటారండి. చాలా అంటే చాలా శ్రేష్టమైన రోజు ఆ రోజు. అది రెండవ షాహీ స్నానం. జనవరి 29వ తారీఖున ప్రపంచంలో ఉన్న నాగ సాధువులు, అఘోరీలు, సాధువులు ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది కూడా అలహాబాద్ అంటే ప్రయాగరాజ్లోనే ఉంటారంటండి. ఈ 2025వ సంవత్సరం జనవరి 29న అంటే మౌని అమావాస్య రోజున దాదాపుగా 3 కోట్ల మంది ప్రజలు ఈ కుంభమేళానికి రావచ్చని యోగి ప్రభుత్వం అంచనా. ఫిబ్రవరి 3వ తారీఖు సోమవారం వసంత పంచమి, 3వ షాహీ స్నానం అండి. నెక్స్ట్ ఫిబ్రవరి 4వ తారీఖు మంగళవారం రథసప్తమి స్నానం. నెక్స్ట్ ఫిబ్రవరి 12వ తారీఖు బుధవారం మాఘ పౌర్ణమి స్నానం. నెక్స్ట్ ఫిబ్రవరి 26వ తారీఖు బుధవారం శివరాత్రి స్నానం అండి. మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇప్పుడు మనం ట్రాన్స్పోర్టేషన్ డీటెయిల్స్ తెలుసుకుందామండి. ఎవరైనా ఫ్లైట్ ద్వారా వెళ్ళాలి అనుకునే వారికి ప్రయాగ్రాజ్ ఎయిర్పోర్ట్ సిటీ నుండి 13 కిలోమీటర్స్ డిస్టెన్స్లో బమ్రౌలీలో ఉందండి. ఢిల్లీ నుండి కానీ, ముంబై నుండి కానీ, బెంగళూరు, కోల్కతా, హైదరాబాద్ నుండి మనకి ఫ్లైట్స్ ప్రయాగ్రాజ్కి ఉన్నాయి. నెక్స్ట్ నియరెస్ట్ ఎయిర్పోర్ట్ అయితే లాల్ బహదూర్ శాస్త్రి ఎయిర్పోర్ట్ అండి. ఇది వారణాసిలో ఉంది. వారణాసి నుండి ప్రయాగ్రాజ్కి 150 కిలోమీటర్స్ డిస్టెన్స్ అండి. నెక్స్ట్ నియరెస్ట్ ఎయిర్పోర్ట్ అయితే అమౌసి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అండి. ఇది లక్నోలో ఉంది. లక్నో నుండి ప్రయాగ్రాజ్కి 200 కిలోమీటర్స్ డిస్టెన్స్ అండి. నెక్స్ట్ ట్రైన్స్ విషయానికి వస్తే మన ఆంధ్ర, తెలంగాణ నుండి 4 నుండి 5 ట్రైన్స్ వరకు అవైలబుల్గా ఉన్నాయండి. ఇక్కడ మీకు లిస్ట్ పెట్టాను చూడండి. ప్రయాగ్రాజ్ మరియు చుట్టుప్రక్కల ఉన్న రైల్వే స్టేషన్స్ లిస్ట్ పెట్టాను, ఒకసారి చెక్ చేసుకోండి. ప్రయాగ్రాజ్కి దగ్గరగా ఉన్న కొన్ని విజిటింగ్ ప్లేసెస్ అయితే ఇక్కడ పెట్టాను, ఒకసారి చూడండి. వారణాసి 120 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉందండి. చిత్రకూట్ 130 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉందండి. వింధ్యాచల్ శక్తిపీఠం 185 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉందండి. అయోధ్యాధామ్ 169 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. ఇప్పుడు మనం ప్రయాగ్రాజ్లో లోకల్గా చూడవలసిన ప్లేసెస్ గురించి తెలుసుకుందాం. ఇక్కడ మీకు కనిపిస్తున్నది శ్రీ వేణుమాధవ టెంపుల్ అండి. ఇది శంకర విమాన మండపం. ఇది రామ్ఘాట్లో గంగాహారతి. ఇది శృంగవర్పూర్. నెక్స్ట్ మహారుషి భరద్వాజ ఆశ్రమం అండి. నెక్స్ట్ మంకమేశ్వర దేవాలయం, సరస్వతి కూప్, అక్షయావత్ అండ్ పాటల్పురి ఆలయం అండి. ఇక్కడ మీకు కనిపిస్తున్నది హనుమాన్ మందిరం, సంకత్ మోచాన్ హనుమాన్ దేవాలయం అంటారు. ఇది విక్టోరియా మెమోరియల్ అండి. నెక్స్ట్ తక్షకేశ్వరనాథ్ మందిరం. లోకల్గా చూడవలసిన విజిటింగ్ ప్లేసెస్ లిస్ట్ అయితే ఇక్కడ పెట్టాను, ఒకసారి చెక్ చేసుకోండి. పూర్ణ కుంభమేళ 2025వ సంవత్సరంలో జనవరి 14వ తారీఖున స్టార్ట్ అయ్యి ఫిబ్రవరి 26వ తారీఖున ముగుస్తున్నాయండి. త్రివేణి సంగమంలో ప్రయాగ్రాజ్లో జరుగుతుంది. ఇప్పుడు మనం అక్కడ ముఖ్యమైన ఘాట్లు ఏంటో తెలుసుకుందాం. దశాశ్వమేధ ఘాట్, రెండోది కీలా ఘాట్, మూడోది రసూలాబాద్ ఘాట్, నాలుగవది నౌకాయాన్ ఘాట్, ఐదవది మహేవా ఘాట్, ఆరవది సరస్వతి ఘాట్, ఏడవది జ్ఞాన గంగా ఘాట్. 2025వ సంవత్సరంలో త్రివేణి సంగమంలో ప్రయాగ్రాజ్లో జరిగే పూర్ణ కుంభమేళా గురించి టోటల్ డీటెయిల్స్ అయితే నేను మీకు చెప్పానండి. ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీ డౌట్స్ని క్లియర్ చేసే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే త్వరగా అను ఫ్యామిలీ తెలుగు ట్రావెలర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.